హాయ్ ద ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గ్రూవ్స్ డెల్టా ఇయర్ ఫోన్స్ ని అన్బాక్స్ చేస్తాను, రివ్యూ కూడా చేస్తాను, అలాగే ప్రోడక్ట్ గివ్ అవే కూడా ఇస్తున్నాను. సో గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా ప్లాస్టిక్ బాక్సెస్ లేకపోతే కార్డ్బోర్డ్ బాక్సెస్ లో ఇస్తారు, ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ బాక్స్ లో ఇస్తున్నారు. సో కొనే ముందే మనకి ప్రోడక్ట్ ఎలా ఉందో కనిపిస్తుంది. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ మీరు డిజైన్ చూస్తే కూడా రెగ్యులర్ ఇయర్ బడ్స్ డిజైన్ లాగా లేదు, మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంది. కంపెనీ వాళ్ళు వాలీ అనే మూవీలో ఈవా అనే క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా డిజైన్ చేస్తారంట. ఇది క్లోజ్అప్ లో చూస్తే మీకు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనం గ్రూవ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కొనొచ్చు, లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవచ్చు. కాకపోతే గ్రూవ్స్ వెబ్సైట్ లో దీని ప్రైస్ $14.99 అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో $16.99. ఇది 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది, వైట్ అండ్ బ్లాక్. మన దగ్గర వైట్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. ఇది కంప్లీట్లీ హార్డ్ ప్లాస్టిక్ బాక్స్. ఇది మనకి వేరే ఇయర్ ఫోన్స్ తోని కార్డ్బోర్డ్ బాక్సెస్ ఇస్తారు, వాటితో కంపేర్ చేస్తే చూడడానికి ఇది ప్రీమియం గా ఉంది. అండ్ మీరు కొనే ముందే చెక్ చేసుకోవచ్చు, లైక్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, కేసు ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. సో నాకు ఈ ప్యాకేజింగ్ డిజైన్ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఈ లేబుల్ తీసేస్తాం, అప్పుడు మనకి హైలైట్స్ బాగా కనిపిస్తాయి. సో కేస్ ఓపెన్ చేశాక మనకి కింద ఒక ప్లాస్టిక్ కంటైనర్ కూడా ఇచ్చారు, దాని గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జింగ్ కేస్, తర్వాత ఇయర్ బడ్స్. నెక్స్ట్ ఇక యాక్సెసరీ కేస్ లో మనకి డాక్యుమెంటేషన్ ఉంది అండ్ టైప్ సి ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ కేసులో పెట్టేద్దాం. సో ఇది ఛార్జింగ్ కేస్. మీరు చూసినట్టయితే ట్రయాంగులర్ డిజైన్ ఉంది. ఇది నేను ఫస్ట్ టైం చూసిన ట్రయాంగులర్ డిజైన్. అండ్ ఈ బ్లూ లైట్ తోని మొత్తం ఫ్యూచరిస్టిక్ గా ఉంది. సో ఇది వాలీని ఇన్స్పైర్ అయ్యి తీసారంట, కానీ నాకు వాలీ లాగా ఇంకా అనిపించలేదు. అయితే మా జయేష్ అంటున్నాడు ఇన్స్పైర్ అయ్యారు, కాపీ కొట్టలేదు అని చెప్పి. అది కూడా కరెక్టే. సో ఫస్ట్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. సో ఇది ఫ్రంట్ లుక్. అండ్ మనకి ఫ్రంట్ లో గ్రూవ్స్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది, దాని కింద బ్లూ కలర్ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది అండ్ గ్రూవ్ కూడా ఉంది ఇట్లా లిడ్ ఓపెన్ చేయడానికి. అండ్ ఓపెన్ చేసాక మనకి ఇయర్ బడ్స్ ఉన్నాయి, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీరు చూసినట్టయితే పొజిషనింగ్ రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అది డిజైన్ చాయిస్, బట్ స్టిల్ ఈ పొజిషన్ మనకి బాగా కన్వీనియంట్ గా ఉంటుంది. లైక్ డైరెక్ట్లీ ఇలా తీసి చెలో పెట్టేసుకోవచ్చు. వేరే ఏమవుతాయంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి, తీసినప్పుడు కొంచెం ట్విస్ట్ చేసి అది చేసినప్పుడు అది కింద పడే ఛాన్స్ ఉంటుంది, అదంతా ఇష్యూస్ ఉంటాయి. బట్ స్టిల్ ఇది పొజిషనింగ్ అయితే చాలా బాగుంది, నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ చూద్దాం. మనకి దీంట్లో బ్యాక్ సైడ్ లో బ్లూ కలర్ లైట్ స్ట్రిప్ ఉంది, అక్కడ మనకి టచ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. బాటమ్ లో మనకి మైక్ ఉంది అండ్ ఆపోజిట్ సైడ్ లో స్పీకర్ గ్రిల్ ఉంది, ఛార్జింగ్ పిన్స్ కూడా ఇచ్చారు కింద. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి 13mm డ్రైవర్స్ ఉంది, డెడికేటెడ్ గేమింగ్ మోడ్ ఉంది, బీస్ట్ మోడ్ అని చెప్పి. ఈ గేమ్ మోడ్ ఎనేబుల్ చేయగానే బ్లూటూత్ లేటెన్సీ 100 milliseconds కి పడిపోతుంది. సో మీరు గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి IPX4 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చారు. సో మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ లైట్ గా వర్షం పడుతున్నప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ వాడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది బ్లూటూత్ వర్జన్ 5.3 యూజ్ చేస్తుంది. సో బ్లూటూత్ రేంజ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఛార్జింగ్ కేస్ లో 350 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టోటల్ ప్లే బ్యాక్ 60 hours ఉంటుందంట, కానీ ఈజీగా 40+ అయితే వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఈ కేస్ వెయిట్ వచ్చేసి 33 grams, ఈచ్ ఇయర్ బడ్ వెయిట్ వచ్చేసి 3 grams. అండ్ ఇయర్ బడ్స్ తీసేసాక ఎంటీ కేస్ తోని వెయిట్ వచ్చేసి 26 grams. సో సూపర్ లైట్ వెయిట్. అండ్ మీరు చూసినట్టయితే ప్రోడక్ట్ ఫుట్ ప్రింట్ కూడా చాలా చిన్నగా ఉంది, వెయిట్ కూడా తక్కువగా ఉంది. సో అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్, గుడ్ బ్యాటరీస్ వాడుంటారు. నెక్స్ట్ పేరింగ్ ప్రాసెస్ చూద్దాం. పేర్ చేయడానికి జస్ట్ ఈ లిడ్ ఓపెన్ చేయగానే ఈ 2 ఇయర్ ఫోన్స్ పేరింగ్ మోడ్ ఎంటర్ అయిపోతాయి. మీ ఫోన్ లో గ్రూవ్స్ T10 కోసం సర్చ్ చేయండి, జస్ట్ దాని మీద ట్యాప్ చేయగానే పేర్ అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి ఆటో పేరింగ్ ఫీచర్ కూడా ఉంది. వన్స్ మీరు ఒక ఫోన్ కి పేర్ చేశాక మీరు లిడ్ ఓపెన్ చేసిన వెంటనే ఈ ఇయర్ ఫోన్స్ మీ ఫోన్ తో కనెక్ట్ అయిపోతాయి. సో మీరు జస్ట్ దీన్ని తీసి చెవిలో పెట్టుకునే లోపల ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి మీరు వాడడం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ కూడా మనకి బాగా కన్వీనియంట్ గా ఉంది. నెక్స్ట్ ఇక ఫంక్షన్స్ చూద్దాం. మనం లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ లో డబుల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ప్లే ఆర్ పాజ్ అవుతుంది. రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ వస్తుంది, లైక్ గూగుల్ అసిస్టెంట్ లేదా జెమినీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే గేమ్ మోడ్ లేదా మ్యూజిక్ మోడ్ ఎనేబుల్ డిసేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది, లెఫ్ట్ సైడ్ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే ప్రీవియస్ సాంగ్ ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక రివ్యూ చూద్దాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్. డిజైన్ అయితే చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది. ఈ ట్రయాంగులర్ డిజైన్ చెప్పాక నేను ఎప్పుడు చూడలేదు. అండ్ గేమింగ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, కేస్ మీద ఎల్ఈడి, ఇయర్ ఫోన్స్ మీద ఎల్ఈడి. డిజైన్ పరంగా అయితే నాకు ఈ పొజిషనింగ్ నచ్చింది. ఈ కేసు లిడ్ ఇంకొంచెం వెనకాలకి వెళ్తే బాగుండేది అనిపించింది. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత తీయడానికి ట్రై చేసినప్పుడు ఇలా కొంచెం తగులుతుంది చేతికి. సో అలా కాకుండా ఇది ఇంకొంచెం వెనకాలకి వెళ్ళి ఉంటే కంఫర్టబుల్ గా ఉండేది. సో అదొక్కటే నాకు నచ్చని విషయం, మిగతా అంతా బాగుంది. అండ్ చెప్పా కదా ఇది 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది, వైట్ అండ్ బ్లాక్. వైట్ అయితే మనకి మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీరు చూసినట్టయితే ఆల్రెడీ కొంచెం చిన్న మరకబడింది. దీనికి మ్యాట్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయదు, కాకపోతే మరకలు అయితే అంటుతాయి. సో వైట్ కన్నా నేను బ్లాక్ నే ప్రిఫర్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను. లేదు మీరు మెయింటైన్ చేయగలను అనుకుంటే వైట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ ఫోన్స్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చాయి. లైక్ ఫస్ట్ టైం చెవిలో పెట్టుకున్నప్పుడు కొంచెం అజీబ్ అనిపించింది, అదేంది ఇట్లుందని చెప్పి.
కాకపోతే పెట్టుకున్న కొన్ని సెకండ్స్ తర్వాత అది అసలు చెవులో ఉన్నట్టు కూడా తెలియలేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు వేరే ఇయర్ టిప్స్ ఉన్న బడ్స్ పెట్టుకుంటే కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇది ఓపెన్ ఎండ్ లా ఉంటుంది, మీకు సరౌండింగ్ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. సో డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ పెట్టుకొని షేక్ కూడా చేశాను, అంత ఈజీగా ఏం పడట్లేదు. సో మీరు వర్కౌట్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్స్ కూడా ఇయర్ బడ్స్ లో చాలా బాగా ఇచ్చారు. మీరు వేరే ఇయర్ బడ్స్ చూసుకున్నట్టయితే దాంట్లో సింగిల్ ట్యాప్ కంట్రోల్స్ ఉంటాయి. లైక్ మీరు యాక్సిడెంటల్ గా టచ్ చేసినా ప్లే ఆర్ పాజ్ అయిపోతుంది. దీంట్లో అట్లాంటిది ఏం లేదు, సింగిల్ ట్యాప్ ఫీచరే లేదు. సో మనకి యాక్సిడెంటల్ టచెస్ కూడా ఉండవు అండ్ కంట్రోల్స్ అన్ని కూడా బాగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ అయితే బాగున్నాయి, మ్యూజిక్ క్వాలిటీ బాగుంది అండ్ హై వాల్యూమ్ లో కూడా ఎలాంటి డిస్టార్షన్ లేదు. అండ్ కొన్ని ఇయర్ ఫోన్స్ లో ఏమవుతుందంటే మీరు మాక్సిమం వాల్యూమ్ పెట్టేస్తే సూపర్ లౌడ్ గా వినిపిస్తాయి. కాకపోతే దీంట్లో అలాంటిది ఏం లేదు, మాక్సిమం వాల్యూమ్ లో కూడా వినడానికి ప్లెజెంట్ గానే ఉంది. నాకు సూపర్ లౌడ్ వాల్యూమ్ కావాలి, నేను వర్క్ ఏరియాలో పనిచేసేటప్పుడు కూడా నాకు మంచి సౌండ్ రావాలంటే ఇది అంత వర్కౌట్ కాదు. కాకపోతే కొంచెం సైలెంట్ ఎన్విరాన్మెంట్ లో మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే ఇది బాగుంటది. లైక్ వాల్యూమ్ లెవెల్స్ గురించి చెప్తున్నాను. ఆడియో క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ దీంట్లో మనకి స్లైట్ గా బేస్ కూడా ఇచ్చారు, కాకపోతే అంత హెవీగా అయితే లేదు. మీకు పంచి బేస్ కావాలంటే దీంట్లో అది లేదు, కాకపోతే బేస్ అయితే ఉంది, చాలా సటిల్ గా ఉంటుంది. నెక్స్ట్ నేను దీన్ని కాల్స్ కోసం కూడా టెస్ట్ చేశాను, కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్ 1500 రూపీస్కి అయితే నేను ఈ ప్రోడక్ట్ ని డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. నాకైతే కేస్ ఓవరాల్ డిజైన్ నచ్చింది అండ్ ఇయర్ ఫోన్స్ డిజైన్ కూడా బాగుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగున్నాయి. సో 1500లో ఇయర్ ఫోన్స్ తీసుకునేటట్టయితే మీరు ఈ ప్రోడక్ట్ ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైనలీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. అండ్ ఫైనలీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ కమెంట్ చేసిన వాళ్ళలో నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాం. 2-3 సార్లు కమెంట్ చేయకండి, ఒకసారి చేస్తే చాలు. ఈ ప్రోడక్ట్ గురించి ఏమైనా మాట్లాడచ్చు, లేకపోతే మా ఛానల్ గురించి ఏమైనా చెప్పొచ్చు. ఏదైనా సరే కమెంట్ చేయండి అండ్ కమెంట్ చేసిన వాళ్ళలో నుంచి ఒకరిని పిక్ చేస్తాం. అండ్ బై ద వే, ఈ హెయిర్ స్టైల్ ఏంటి, ఈ ట్రిమ్మింగ్ ఏంటి అనుకుంటున్నారా? కటింగ్ చేసినోడు హిందీ వాడు, మన హిందీ వానికి అలా అర్థమైంది. దీన్ని స్టైల్ అని ఇంగ్లీష్లో అంటారు అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ అని హిందీలో అంటారు. సీ యూ నెక్స్ట్ టైం.